నటి రితిమా పండిట్ టీమిండియా ప్లేయర్ శుభ్మన్ గిల్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఈ వార్తను ఎవరు మొదట లీక్ చేశారో తెలియదు కానీ దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వీరి వివాహం డిసెంబర్ 2024లో జరుగుతుందని కూడా చెప్పుకొచ్చారు. ఆశ్చర్యకరంగా వీరిద్దరి మధ్య వయసు గ్యాప్ 9 ఏళ్లుంది. రితిమాకు 33 ఏళ్లు, శుభ్మన్ గిల్ వయసు 24 ఏళ్లు. ఈ పెళ్లి రూమర్ పై రితిమా స్వయంగా క్లారిటీ ఇచ్చింది. ఇందులో వాస్తవం లేదంటూ క్లారిటీ ఇచ్చేశారు. రితిమా రంగుల ప్రపంచంలోకి వచ్చి 8 ఏళ్లు పూర్తయింది. బహు హమారీలో తొలిసారిగా నటించింది. ఇది 2016లో ప్రసారమైంది. ఆ తర్వాత పలు హిందీ సీరియల్స్లలో నటించారు. కొన్ని అవార్డులు కూడా అందుకున్నారు. రితిమాకు 33 ఏళ్లు. ఆమె శుభ్మన్ను వివాహం చేసుకోనుందని వార్తలపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. అయితే ఇది అబద్ధం అంటూ తేల్చిపడేసింది. నేను పొద్దున్నే లేచాను. నాకు జర్నలిస్టుల నుంచి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. నా పెళ్లి గురించి ఒక ప్రశ్న అడిగారు. ఎప్పుడో ఒకప్పుడు నా జీవితంలో ఏదో ముఖ్యమైన సంఘటన జరిగితే నేను వచ్చి ప్రకటిస్తాను. ఇప్పుడు ప్రచారంలో ఉన్న దాంట్లో నిజం లేదు అంటూ క్లారిటీ ఇచ్చేసింది. రితిమా పండిట్ క్లారిటీతో శుభ్మన్ గిల్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి కారణం కూడా ఉంది. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్తో శుభ్మన్ డేటింగ్ చేస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే పలు హోటళ్లలో కొన్నిసార్లు కనిపించారు. ఈ కారణంగా వీళ్ళు చాలాసార్లు చర్చల్లోకి వచ్చారు. రితిమాతో బయటకొచ్చాక శుభ్మన్ సారా విడిపోయారా అనే ప్రశ్న వచ్చింది. శుభ్మన్ పేరు ఇలా చర్చనీయాంశం కావడం ఇదే మొదటిసారేం కాదు. రష్మిక మందనపై నాకు క్రష్ ఉంది అని ఆయన చెప్పినట్లుగా కూడా వచ్చాయి. ఆ తర్వాత గిల్ ఆ ప్రకటనను ఖండించారు. నేనెప్పుడూ అలాంటి ప్రకటన చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఇది పెద్ద చర్చనీయాంశమైంది.